అందరికీ నమస్కారములు. నేనొక సంస్కృత శ్లోకమును చెప్పి దాని భావమును తెలియజేస్తాను. అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ న వింధతి స సంతోషస్తథా నిత్యం త్రీని శిక్షేత గార్ధభాత్. భావం: అవిశ్రామం వహేద్భారం. ఎంతటి బరువునైనా కానీ గాడిద ఓపికతో మోస్తుంది. శీతోష్ణం చ న విందతి. శీతోష్ణం అంటే చలిని మరియు ఉష్ణమును. చ అంటే మరియు. శీతోష్ణం చ అంటే చలిని మరియు ఉష్ణమును లెక్క చేయదు. ససంతోషస్తథా నిత్యం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. త్రీని శిక్షేత గార్ధభాత్. ఈ 3 గుణాలను మనం గాడిద నుండి నేర్చుకొనవచ్చును. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నేనొక సంస్కృత శ్లోకమును చెప్పి దాని భావమును తెలియజేస్తాను. అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ న వింధతి స సంతోషస్తథా నిత్యం త్రీని శిక్షేత గార్ధభాత్. భావం: అవిశ్రామం వహేద్భారం. ఎంతటి బరువునైనా కానీ గాడిద ఓపికతో మోస్తుంది. శీతోష్ణం చ న విందతి. శీతోష్ణం అంటే చలిని మరియు ఉష్ణమును. చ అంటే మరియు. శీతోష్ణం చ అంటే చలిని మరియు ఉష్ణమును లెక్క చేయదు. ససంతోషస్తథా నిత్యం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. త్రీని శిక్షేత గార్ధభాత్. ఈ 3 గుణాలను మనం గాడిద నుండి నేర్చుకొనవచ్చును. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.